వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను నా హెల్త్ ప్రాబ్లం వల్ల. మళ్ళీ కంటిన్యూ చేద్దామని స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. నవరత్నములు అను కవులు మరియు కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 2. సకారి అనే బిరుదు గల గుప్తరాజు ఎవరు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 3. హూనులు ఎవరి కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు? ఆన్సర్ స్కందగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 4. ఫాహియాన్ ఏ గుప్తరాజు కాలంలో భారతదేశంను సందర్శించాడు? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 5. అజంతా చిత్రలేఖనములు ఎక్కువగా ఎవరి కాలమునకు చెందినవి? ఆన్సర్ గుప్తుల కాలానికి. క్వశ్చన్ నెంబర్ 6. ముద్ర రాక్షసము రచించినది ఎవరు? ఆన్సర్ విశాఖదత్తుడు. క్వశ్చన్ నెంబర్ 7. గుప్తుల రాజలాంఛనము ఏది? ఆన్సర్ గరుడ. క్వశ్చన్ నెంబర్ 8. నలంద విశ్వవిద్యాలయమును స్థాపించిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్ మొదటి కుమారగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 9. దేవగర్లోని దశావతార దేవాలయము, ఉదయగిరిలోని వరాహస్వామి శిల్పము ఎవరి కాలం నాటివి? ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 10. బాణభట్టు ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ హర్షుడు. క్వశ్చన్ నెంబర్ 11. బాణభట్టు రచించిన గ్రంథములు ఏవి? ఆన్సర్ హర్షచరిత్ర, కాదంబరి. క్వశ్చన్ నెంబర్ 12. కవిరాజుగా ప్రసిద్ధి చెందినవాడు ఎవరు? ఆన్సర్ సముద్రగుప్తుడు. క్వశ్చన్ నెంబర్ 13. మృచ్ఛకటికం రచించినది ఎవరు? ఆన్సర్ శూద్రకుడు. క్వశ్చన్ నెంబర్ 14. గుప్తుల అధికార భాష ఏది? ఆన్సర్ సంస్కృతం. క్వశ్చన్ నెంబర్ 15. గుప్తుల కాలం నాటి స్తూపాలు ఏవి? ఆన్సర్ సర్నాథ్, ఉత్తరప్రదేశ్, రత్నగిరి, ఒరిస్సా. క్వశ్చన్ నెంబర్ 16. గుప్తుల కాలంలో రాతిని మలచి చేసిన ముఖ్య గుహలు ఏవి? ఆన్సర్ అజంతా, ఎల్లోరా, బాగ్ గుహలు, ఉదయగిరి. క్వశ్చన్ నెంబర్ 17. శూన్యాంక పద్ధతి, దాని ఆధారంగా దశాంశ పద్ధతిని ఏ కాలంలో కనుగొన్నారు? ఆన్సర్ గుప్తుల కాలంలో. క్వశ్చన్ నెంబర్ 18. గుప్తుల కాలం నాటి నవనీతకం అనే గ్రంథం దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ వైద్యం. క్వశ్చన్ నెంబర్ 19. హస్తాయుర్వేద అనే పశు శాస్త్ర గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ పాలకాప్యుడు. క్వశ్చన్ నెంబర్ 20. ఈస్టింగ్ ఇండియాను ఎప్పుడు సందర్శించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 672 సంవత్సరంలో.